శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nageshwar and the clinic name is Neocare Homeopathy. ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము. ఆడపిల్లలు ఉన్నారే, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. తులారాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరము ఎలా ఉంది అంటే, మొన్న ఈ ఉగాది పండుగ నాడు చెప్పడం జరిగింది. ఆదాయ వ్యయాలలో కొంచెము అటు ఇటు ఉండినా ఎవరు ఆందోళన చెందాల్సినంతటి పని ఏమీ లేదు. ఎందుకంటే తులారాశి వాళ్ళు మామూలుగా వృషభములోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అప్పటి నుంచి ఇంకా చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఎందుకు? తులారాశికి వృషభ రాశికి రెండిటికి గురువే కాబట్టి ఇక్కడి నుంచి గురువు వచ్చినప్పుడు అష్టమములో గురువు అవుతున్నాడు అని అంటున్నారే కానీ రాశిపరంగా అందరూ ఒకే లగ్నానికి పుట్టుండరు కదా. లగ్న జాతకు లగ్నములో ఎవరు ఏ లగ్నములో పుట్టారో తెలియదు. కాబట్టి తులారాశి వాళ్లకు మాకు గత సంవత్సరం అంతా బాగా జరగలేదు, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో, మాకు డబ్బు కావాలి, మా స్కిల్ చూపించుకోవడానికి ఒక అవకాశము కావాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది. ఈ మే నుండి మహాద్భుతమైనటువంటి ఒక మలుపు తిరగబోతూ ఉన్నది ఈ తులారాశి వాళ్లకు. కనుక అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగవంతముగానే ఉన్నది. విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, డాక్టర్ల వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా ఒకరనేది ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళైనా, ప్రైవేటు రంగంలో ఉండేవాళ్ళైనా సర్వమానవాళికి కూడా అనుకూలముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. తులారాశి వాళ్లకు ఈ క్రోధీనామ సంవత్సరము ఉగాది పండుగ నుండి సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 3 పాదాలు, 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1,
అగౌరవము 5 అని ఉంది. అయితే తులారాశి వాళ్లకు ప్రారంభములో కొంచెము ఏదైనా అటు ఇటుగా ఉండినా మే 1వ తారీఖు నుండి 1-2 తారీఖుల నుండి వీళ్ళు ఒక వెలుగు వెలగబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే తులారాశికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఒకే ఇదే, కానీ ఇక్కడ వృషభములోకి ఎప్పుడైతే గురువు వస్తాడో ఆ గురువు వచ్చేటువంటి దాని వలన కొంత ప్రభావము తులారాశి వాళ్లకు కూడా మేలు జరుగుతుంది. శని స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్లను, అలాగే కుజుడు రాజైనందువల్లను ఖచ్చితముగా వీళ్లకు మేలే జరుగుతుందిగాక. అభీష్టకార్య సిద్ధి ఏదైతే అనుకుంటారో వాళ్ళ అభీష్టము నెరవేరుతుంది ఈ సంవత్సరము అని ఉంది. ఆరోగ్యము బాగుంటుంది. చిన్నపాటి అనారోగ్యాలతో ఉండేటువంటి వాళ్లకు అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారుగాక ఈ సంవత్సరం. అలాగే కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు చెప్పరు. 6th సెన్స్ అనేటువంటిది ఒకటి పని చేస్తుంది. నేను ఎలా వెళుతున్నాను, గతములో ఎలా వెళ్ళాను, గతములో ఏమి దెబ్బలు తగిలాయి, ఈ సంవత్సరం అవి తగలకుండా ఎలా చూసుకోవాలి అని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని ఖచ్చితముగా మీకు ముందే తెలుస్తుందిగాక. అలాగే సహనముతో సాధిస్తారు. చాలా సహనముగా ఉండి ఒక పని సాధించాలి అని అది సాధించడం అనేటువంటిది జరిగి తీరుతుందిగాక. అలాగే శత్రు విజయం, శత్రువుల మీద విజయం అనేటువంటిది సాధించి తీరుతారుగాక ఈ సంవత్సరము. గోవుల వలన, భూముల వలన ఈ రాశి వాళ్లకు చాలా మంచి యోగాలు ఉన్నాయి. లాభాలు రాబోతున్నాయి వీళ్లకు. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ సంవత్సరము ఉన్నది అనేటువంటి తెలుస్తూ ఉన్నది. ఏమైనా కోర్టుకు సంబంధించినటువంటి కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి మీకు అనుకూలముగా రాబోతుంది అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఇన్నాళ్ళు మీ జీవితం ఎలా ఉంటుంది అంటే కొద్ది రోజులు బాగుంటే మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, మళ్ళీ కొద్ది రోజులు బాగుంటే మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు అలా ఉంటాయి. ఇప్పుడు ఇంక ఇబ్బందులు అనేటువంటి కాలము పోయింది. ఇప్పుడు ఖచ్చితముగా మీకు యోగవంతమైనటువంటి కాలము ప్రారంభమైంది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరములో. మీరు శరీర కష్టము బాగా ఉంటుంది. దాని వలన యోగం అనేటువంటిది కూడా ఉంది మీకు. కష్టపడినటువంటి దాని వలన దైవ సన్నిధికి వెళ్ళటం అంటే ఏదైనా క్షేత్ర దర్శనం అనేటువంటిది చేసి తీరుతారు. మీరు శుభకార్యాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేయడం అనేటువంటిది ప్రారంభము చేస్తారుగాక. తప్పకుండా ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఆ దిశగా దానికి తగినటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. బంధువులందరూ కూడా మిమ్మల్ని కలిసి సంతోషించేటువంటి విధానముగా మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఒక పని చేస్తారు మీరు. అలాగే విద్యార్థులకైతే చాలా యోగదాయకముగా ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటారు. కొంతమందికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి గాక. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది.
చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అది అధిగమించి యోగముగా మీరు మార్చుకోగలుగుతారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా బాగుంది. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అదృష్టయోగముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటివి మీరు సాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు.